రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం సంబంధిత అవగాహన కార్యక్రమాలుంటాయని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి మోదీ స్వయంగా పాల్గొంటున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 కోట్ల మంది యోగాలో భాగస్వామ్యం అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు గ్రామ స్థాయిలో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేకంగా ఇందుకోసం శిక్షకులు కూడా నియమిస్తున్నట్లు చెప్పారు. హెల్తీ సిటిజన్ హ్యాపీ సిటిజన్ నాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. యోగా ఆంధ్ర 2025 అని ఈసారి గౌరవ ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో పాల్గొనే కార్యక్రమం ఉంది కాబట్టి ఒక నెల మొత్తం యోగా ఆంధ్ర అని ఒక క్యాంపెయిన్ మోడ్లో చేయాలనేది, దానికి రేపు ఒక కర్టన్ రైజర్ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అలాగే నెల మొత్తం మన ఎలా ఉంటుంది కార్యక్రమం అని మీ అందరితో విస్తృతంగా మాట్లాడుకోవాలని ఒక అంశం అయితే, రెండవది పట్టణ ప్రాంతంలో పరిశుభ్రత. ఆల్రెడీ ప్రెస్ నోట్స్లో విస్తృతంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు చర్యలు తీసుకునే ముందు ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియచేద్దామని 2 అంశాల గురించి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ముందుగా మీ అందరికీ తెలుసు 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే, యోగా ఫర్ వన్ అర్త్ వన్ హెల్త్ అనే ఒక థీమ్తో ఈ సంవత్సరం మొదలైంది. ఇది 2 రకాలు ఉంటుంది. 21 జూన్ ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం ప్రతి జిల్లాలో, జిల్లా కేంద్రాల్లో, మండల్లో, గ్రామాల్లో కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అలాగే రేపటి నుంచి మొదలుకొని 21 మే నుంచి 21 జూన్ దాకా వివిధ కార్యక్రమాలని ఏర్పాటు చేయటం. సో ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొనాలి. గతసారి సూరత్లో ఒక రికార్డ్ బ్రేకింగ్ ఈవెంట్ చేస్తే ఈసారి దాదాపు 2 కోట్ల మంది యోగాని ప్రాక్టీస్ చేస్తూ దాన్ని ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్తూ ఆ రికార్డ్ని బ్రేక్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దానికి అందరూ కూడా తరలి వచ్చి ప్రోత్సహించాలని కోరుతున్నాను. రాబోయే రోజుల్లో దీన్ని ఒక QR కోడ్లో కూడా మీరు దీన్ని లాగిన్ అయ్యి నేను యోగాని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అని కూడా మీరు రిపోర్ట్ ఇవ్వచ్చు. అది కూడా త్వరలో మీ అందరికీ తెలియజేస్తాం. అలాగే వివిధ రోజులో క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటుంది. అంటే ఒకరోజు 70+ వయోవృద్ధులు మాత్రమే పాల్గొంటారు. ఇంకొక రోజు పర్యాటక ప్రదేశాల్లో యోగాని చేస్తాము. ఇంకొక రోజు విద్యార్థులు మాత్రమే చేస్తారు. ఇవన్నీ చేయడంతో రేపు కర్టన్ రైజర్తో మొదలుకొని చివరి రోజు ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం మనం చేయాలని. అంటే ఇందులో వైడర్ పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. అంటే అందరూ కూడా యోగాసన నుంచి ఉన్న బెనిఫిట్స్ని అందరూ కూడా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేస్తూ ఆ ప్రాక్టీస్ చేస్తూ మీ ఆరోగ్యానికి మీరు బాధ్యతని తీసుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని. అదే స్వర్ణాంధ్రప్రదేశ్ చూసుకుంటే అందులో హ్యాపీ అండ్ హెల్దీ సిటిజన్ అనే ఒక మాటలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ఉంటారు. దాని గురించి ఇది ఒక ప్రయత్నం అన్నమాట. ఇందులో అందరూ కూడా అధికారులు, అనధికారులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, అలాగే వివిధ సంఘాలు కూడా ఉన్నాయి, సంస్థలు కూడా ఉన్నాయి. బ్రహ్మకుమారీస్ ఉన్నారు. అలాగే యోగాని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చదువు చెప్పేవాళ్ళు ఉన్నారు. వివేకానంద యోగా ఇన్స్టిట్యూట్ అని ఉంది అని విన్నాము. వివిధ టూరిస్ట్ లొకేషన్స్లో టూరిస్టులు ఉంటారు. అలాగే హై స్కూల్స్, కాలేజ్, టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అందరూ కూడా దీన్ని మీరు అడాప్ట్ చేసుకోవాలి. అదే వీళ్ళందరికీ కూడా నేర్పడానికి ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నాం. అంటే ట్రైనర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రైనర్స్ని మనం ఏర్పాటు చేస్తాం. దీనికి ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ డైరెక్టర్స్గా ఉన్నవాళ్ళు, దాన్ని చదువుకున్న వాళ్ళందరినీ కూడా ఆమంత్రిస్తున్నాను. మీరందరూ కూడా మీకు కూడా లింక్స్ అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆ లింక్లో మీరు ఎన్రోల్ అయ్యి
దాన్ని మీరు రిజిస్టర్ అయ్యి ఆ 5-day ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్తో మీరు మిగతా వాళ్ళకి కూడా యోగాని నేర్పొచ్చు. అదే సింపుల్ ప్రోటోకాల్, అంటే ఆ రోజు 21 జూన్ కూడా మనం ఏం చేయబోతాము అనేది కూడా ఒక ప్రోటోకాల్ ఉంది. ఆ లింక్స్ కూడా షేర్ చేస్తాము. వివిధ వీడియోస్, ఆ రోజు అందరూ కూడా కలిసి చేసేది ఏమిటి, అన్ని రకాల, అంటే సింపుల్గా చాలా డీప్గా లేకుండా అందరు కూడా చేయగలిగే ఒక ప్రోటోకాల్ కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి కూడా ప్రాక్టీస్ చేయడం. ఈ నేపథ్యంలో ఫస్ట్ రేపు మనకు వర్షం ఉండడం వలన మన డిస్ట్రిక్ట్లో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో రేపు పొద్దున ప్రోగ్రాం చేసుకున్నాము. ఇందులో 7:20కి మనకు యోగాసన డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. అలాగే రేపటి నుంచి మొదలుకొని వివిధ కాంపిటీషన్స్ పిల్లలకు ఉంటాయి.